అంటే మీకు నార్మల్గా నీకు కానీ సుధీర్ బాబుకి కానీ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రెమిసెస్, మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ, ఆయనతో పెద్ద చరిత్ర, మామూలు చరిత్ర కాదు అసలు, మ్యాగ్నిఫిషెంట్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే. తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజ్ టు సచ్ ఎ వెరీ డిజీ హైట్. సో మీరు ఆ షేడ్స్ లోంచి బయటకు వస్తున్నారు, ఆ షేడ్స్ లోంచి యూఆర్ ట్రావెలింగ్ అండర్ దోస్ షాడోస్. అవి ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా? అమ్మో మనం అసలు ఎప్పుడు రీచ్ అవుతాం ఇక్కడికి? డూ యూ గివ్ ఎనీ థాట్ టు దట్ ఎనీ టైమ్? నేను సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వెన్ యూర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అన్ యాక్టర్, ఆ టైంలో కొంచెం ఏదేదో ఉంటుంటాయి. బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక హీరో స్టార్ట్ చేశాక యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ 2-3 steps. 10 steps గురించి నేను ఆలోచించలేను, అంత ముందు చూపు నాకు లేదు. Of course. So I also restrict myself to small steps now. Okay. కొంచెం టైం పడుతుంది అంతే, బట్ అదర్వైజ్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ 3 films. కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఐ వర్క్ విత్ కానివ్వండి, నాకు లక్కీ అసలు ఆల్ 3 movies లో నాకు ఎక్సలెంట్ కాస్ట్, ఎక్సలెంట్ టాలెంట్. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ గా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా టాలెంటెడ్ కాస్ట్ చేసేటప్పుడు హీరోస్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పక్కన చేస్తుంటే మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ అప్ అవుతుంటుంది, ఎగ్జాక్ట్లీ ఇగ్నైట్ అవుతుంది, అవన్నీ ఆ కెమిస్ట్రీ. అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు, ఎందుకంటే నాకు తెలిసి మహేష్ మామయ్య ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల. ఎవరు వచ్చారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేయ వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా, 100% ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లైక్ ఎస్ దేర్ విల్ బి ప్రెషర్ బికాస్ ఆఫ్ దమ్, బట్ దేర్ ఇస్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింట్స్. సినిమా క్వాలిటీగా వచ్చింది, క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళే. ఐ మీన్ లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అఫ్ కోర్స్ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ టాలెంట్. అవును, పెద్ద ఆయన మామూలు విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయడం అనేది మా సినిమాలో. మరి ఆ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా ప్లస్. డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది. సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని, అక్కడి నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అని, అది రన్ అయినా ఓకే కదా మనకి. అవును 100%. అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దెన్ రెగ్యులర్ ఫ్యామిలీ. ఎక్కడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే ఆడు బాగా చేసి బాగానే చేశాడు రా అనుకుంటారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అది వాళ్ళు ఎంతసేపు వెనకాతలు మహేష్ బాబు, ఆ వెనకాతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ మీరు 100% ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది అనమాట. ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసి మెంటల్ గా ఫీల్ అయ్యేవి ఎప్పుడైనా? లేదు. నో దట్స్ గుడ్. రియల్లీ when I'm performing అది నేను I'm very much in the moment and happy అంట. ఇవన్నీ with your character, with my thing, నాకు ఈ ఇన్సెక్యూరిటీలన్నీ ఉండవు చేసేటప్పుడు. అయితే వెరీ నైస్. అదే ఇంటికి వచ్చేటప్పుడు అంత స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుందా? సెట్ నుంచి బయటకు వచ్చాక అంత మేకప్ అంతా పీకేసి ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక? అంటే యాంగ్జైటీలు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సినిమా రిలీజ్, ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ద ఎక్స్ట్రా స్టఫ్. ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా, రేపు ఎలా ఉంటది, అవన్నీ ఆ థాట్స్ అన్ని మన సెట్ లో లేనప్పుడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా యు ఆర్ ఇన్ టు ఏ వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా. ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా, డికేట్స్ టుగెదర్, మీరే ఒక ఇండస్ట్రీ, కృష్ణ గారు అంటే ఆయనే ఒక ఇండస్ట్రీ, ఒక స్టూడియో, బ్రహ్మాండమైన సాహసాలు, ఆయన చరిత్ర వేరు. నువ్వు సినిమా పొలిటికల్ గా వెళ్లకుండా సినిమాల్లోకి రావడానికి ఇస్ దర్ ఎనీ స్పెషల్ స్ట్రాంగ్ సేలియంట్ రీజన్? ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి. అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్స్ లైక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇది బాగుంది, ఏదో బాగుంది, లైక్ థింగ్స్ ఆర్ నైస్ హియర్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్. యూనో లైక్ సినిమా పైన ఇష్టం అక్కడ స్టార్ట్ అయింది కొంచెం. అండ్ అది పెరుగుతూ 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 ఇప్పుడు 7th class కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్ 7th నుంచి 12th దాకా అక్కడే ఉన్నాం. అండ్ అక్కడ థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు.
ఒక మంచి హై లెవెల్ ఆఫ్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ ఆ ఏజ్ కే. సో లైక్ ఫ్రమ్ 7th to 12th అలా చేస్తూ 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 నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ థియేటర్ క్లాసెస్ లో మా పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ లైక్ దేవర్ లైక్ యునో యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అండ్ నాకు తెలియదు మా అంకల్ సూపర్ స్టార్ తెలియదు కదా, ఎంకరేజ్మెంట్ అండ్ ద మోటివేషన్ ఐ గాట్ దేర్ 12th కి వచ్చేసాక అందరికి గట్టిగా చెప్పేసింది నేను సినిమాలోకి వచ్చేస్తాను, పేపర్ ప్రకటన అందరికీ చెప్పేసాను. దాని తర్వాత కొన్ని రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. బట్ 12th క్లాస్ ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే అందరికి కొంచెం భయం వేసింది. సినిమాలు అంటే అందరికి భయం, ఏమైపోతావు ఏంటి లైక్ నీకు. వాట్ వాస్ దేర్ ఆప్షన్? దే వాంటెడ్ మీ టు బీ ఇన్ బిజినెస్. ఓకే, అంటే బిజినెస్ లో అంటే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటది, డబ్బులు వస్తాయి ఇవన్నీ అంతే కదా. బిజినెస్ మీద and we have the whole factory and everything, so people బిజినెస్ so it took them a second to understand the whole scenario. ఇదంతా పెట్టుకొని ఇక్కడికి వెళ్తాడంటాడు ఏంటి అని. ఎవరు ఫాదరా మదరా? అందరూ యునానిమస్. యాక్చువల్లీ మై ఫాదర్ he didn't say much. ఓకే, మా ఫాదర్ ఏం చెప్పాడంటే సరే బానే ఉంది బట్ యు గో స్టడీ ఇన్ అమెరికా అని చెప్పాడు. ఎందుకంటే నేను యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యాక నాకు డాన్స్ ఫైట్లు రావు ఆ టైంలో. సో నేనేమనుకున్నా చెన్నైలో వెళ్ళి ఆ లయోలా కాలేజ్ ఏదో ఒక 3 year డిగ్రీ చేసేసి అప్పుడే ఈ ఫైట్ డాన్స్ నేర్చుకుని కథలా తయారయ్యేసి వచ్చేద్దాము అండ్ విల్ డెబ్యూ బై ద టైమ్ బై 23-24 అనుకుని ఆ ఒక ప్లాన్ లో ఉన్న మైండ్ లో. మా ఫాదర్ అయితే నో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు యాక్టర్ అవ్వు ఫైన్, కానీ నువ్వు US లో అండర్ గ్రాడ్ చేసి రావాలి ఫస్ట్ టైం. ఓకే, దట్ వాస్ హిస్ ఓన్లీ దిస్ థింగ్, డిమాండ్. You go study, finish college in the US and come back, then you do acting whatever you want, I'm okay with that. Okay, మిగతా వాళ్ళంతా వద్దు ఎందుకు నీకని కాదు, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏమైపోతాడు ఈడు అనే మైండ్ సెట్ లో నుంచి వచ్చిన అడ్వైస్ అవన్నీ ఆ టైంలో. అంటే సి దట్ ఇన్సెక్యూరిటీ నార్మల్ గా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది. ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. కొంతమంది నాకు చాలా మంది హీరోలు అలాగ వచ్చిన వాళ్ళు తెలుసు, సినిమాల్లోకి వెళ్తే అదేంటి లక్ అదంతాను అని చెప్పి. ఇప్పుడు మీలాంటి పెద్ద ఫ్యామిలీస్, రిచెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సంథింగ్ వెరీ స్ట్రాంజ్. అంటే బికాస్ ద ఫీల్డ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు ఎలా చెప్తామండి, ఇప్పుడు మా మదర్ కానీ మహేష్ బాబు కానీ వాళ్ళు పెరిగేటప్పుడు చాలా చూసారు. యాక్చువల్గా చాలా యాక్టర్స్ ని చూసారు, చాలా జీవితాలను చూసారు లైక్ ఇండస్ట్రీలో. మా కృష్ణ గారిని చూసారు, ఆల్ హిస్ లోస్ అండ్ హైస్. సో దే నో హౌ ఇంటెన్స్ ఇట్ కెన్ బి. ఒకసారి వాళ్ళు అదంతా చూసాక లైక్ దే వుడెంట్ వాంట్ టు విష్ ఎనీబడి ఎల్స్ టు గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ సినిమా ఫీల్డ్ లో అయితే డబ్బులతో అంత సంబంధం లేదు. ఐ మీన్ నువ్వు ఎంత స్పెండ్ చేసినా యూ కుడ్ స్టిల్ నాట్ గో ఎనీవేర్. That is there. So that is the fear. They're like, ఎందుకంటే నేను చాలా ఇంటెన్స్ గా డిసైడ్ అయిపోయాను ఇది చెయ్యాలి అట్లీస్ట్ వెళ్ళాలని. సో అది చూసి భయపడినట్టున్నారు. అంటే బిజినెస్ అయితే హ్యాపీగా మనం అన్ని పర్ఫెక్ట్, మీకు అంతా సెట్ అయిపోయిన ప్లాట్ఫామ్ కదా అది. ఎగ్జాక్ట్లీ. నేను ఒకసారి అక్కడ బిజినెస్ లోకి ఎంటర్ అయి ఉంటే ఇంకా అంతే కదా. ఇంకేముంది, రోజు సంతకాలు పెడుతుండే చెక్ల మీద, పని సరిగ్గా చేసుకోవడం. అందులో ఇఫ్ ఐ డూ 1+1 ఇట్ విల్ బి 2. సింపుల్. అక్కడ నువ్వు కరెక్ట్ గా నీ పని సరిగ్గా చేసావు అంటే రిజల్ట్ అలా ఉంటది అని క్లియర్ గా ఉంటది. క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, క్లారిటీ లేదుగా. ఇన్ వే దే ఆర్ రైట్. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, స్టిల్ నువ్వు ఒక చోటే ఉండిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎదగడానికి అవకాశం. అండ్ వాళ్ళకి కూడా డౌట్, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా లేదని వాళ్ళకి ఐడియా లేదు. ఎందుకంటే నేను సింగపూర్ లో ఉన్నప్పుడు నా ట్రయల్స్ చేసుకున్నా అక్కడ, జస్ట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్. బట్ నో వన్ వాస్ దేర్ టు సీ ఇట్. అదే వాళ్ళు పెట్టిన చెప్పట్లు ఇక్కడ వీళ్ళు చూడలేదు. సో నేను ఎన్ని పర్ఫార్మెన్స్ చేసిన థియేటర్ లో కానీ లైక్ ఎన్ని లైటింగ్ స్టేజ్ ఇవన్నీ లిటప్ చేసిన, దే డెంట్ సీ ఇట్. దే డెంట్ సీ వాట్ ఐ వాస్ డూయింగ్. సో దే డెంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దే థాట్ ఏదో వచ్చి చెప్తున్నాడు అనుకున్నారు. అక్కడ ఎప్రిసియేషన్ వీళ్ళు చూడలేదు కదా. పని ఎవరు చూడలేదు. సో దట్ వాస్ దేర్. అంటే